अभी हम लोग विषय में जाएंगे। उत्पत्ति 3रा अध्याय, आदि कांडम 3వ अध्याय, उसका 7वां वचन हम लोग पढ़ेंगे। 7వ వచనాన్ని మనం చదువుకుందాం। उत्पत्ति 3:7। ఆది కాండం 3వ అధ్యాయం 7వ వచనం। అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిది। इधर अभी हम लोग पिछले सेशन में क्या सीखे थे कि किस प्रकार इंसान फैसला किया कि अपनी मर्जी से चलेगा। గత తరగతిలో మనుష్యుడు ఏ ప్రకారంగా తన సొంత నిర్ణయం తీసుకోడు, ఆ తీసుకున్న నిర్ణయం ప్రకారంగా వెళ్ళాడు మనం గమనించాం। सब लोग अपना अपना जगह ले ले। आगे से कृत्यम आज देखो 5:10 हो गया, आप लोग अभी आ रहे हैं। చూడండి 5 గంటల కంటే ఇంకా అక్కడే అక్కడే అమ్మ उधरी కూర్చో, అక్కడే కూర్చో। हाँ, लेट हो गया मीरू, आगे से लेट हो गया बाहर। सो ताकि समय वेस्ट ना हो। సమయాన్ని మనం వృధా చేయొద్దు। దయచేసి అందరూ కూర్చోండి అక్కడే। सो अभी कोई अंदर नहीं आना, जो भी आएगा वो बाहर ही रहेगा। ఇక ఎవరు కూడా లోపలికి వచ్చే ప్రయత్నం చేయకండి, ఎక్కడున్నారో అక్కడే కూర్చోండి। सो हम लोग पिछले सेशन में देखा किस प्रकार इंसान फैसला कर रहा। గత విభాగంలో మనం చూసాము మానవుడు ఏ ప్రకారంగా తన స్వంత నిర్ణయాలను తీసుకుంటూ వచ్చాడు। ये विषय आपको अच्छी तरह समझ में आया, विश्वास करते हैं। ఈ విషయం మీకు చక్కగా అర్థం కావాలి। शैतान को क्यों बनाया है? సాతాను దేవుడు ఎందుకు సృజించాడు? इंसान का परख के लिए। మనుష్యులను పరీక్షించడానికి। परख क्या है? అంటే పరిశోధన ఎలా ఉంటుంది? तेरी इच्छा या मेरी इच्छा? దేవుని చిత్తమా లేక నా ఇష్టమా? लेकिन इंसान क्या चुन लिया? ఎందుకంటే మనుష్యుడు తీసుకున్న తీర్మానం ఎలాంటిది? मेरा इच्छा, నా తీర్మానం, నా ఇష్టమే। जब खुद इच्छा के लिए फैसला लिया, ఎప్పుడైతే తన ఇష్ట ప్రకారంగా నిర్ణయాన్ని తీసుకున్నాడో तुरंत इंसान को पकड़ा कौन है? తక్షణమే మనుష్యుని పట్టుకున్నది ఎవరు? पाप ने इंसान को पकड़ लिया। పాపం మానవుని పట్టేస్తుంది। पाप है क्या? పాపం అనగా ఏమిటి? शैतान और पाप में फर्क क्या? मेरू मेरू अकड़े कुछ आगे नहीं आना, కూర్చోండి తొందరగా, आगे नहीं आना। हाँ, ఆ వెనకాల గుమ్మం దగ్గర ఉన్నవాళ్ళు అలాగే కూర్చోండి, దయచేసి లేచి రామాకండి। सो ఒక్కటే సార్ కూర్చోండి అక్కడే। शैतान और पाप में फर्क क्या? సాతానుకును పాపమునకును మధ్య వ్యత్యాసం ఏంటి? पाप के काम में फर्क क्या? పాప కార్యములలో పాపమునకు వ్యత్యాసం ఏంటి? शैतान, पाप, पाप का काम। సాతాను, పాపము, పాప కార్యము। आम तौर पर हम लोग क्या सोचते हैं? సాధారణ రీతిగా మన ఆలోచన ఎలా ఉంటుంది? व्यभिचार करना पाप है, వ్యభిచారం చేయడం పాపం, शराब पीना पाप है, మద్యం త్రాగడం పాపం, कत्ल करना पाप है। చంపడం పాపం। ये समाज बोलने वाले पाप है। సమాజం చెబుతున్న పాపాలు ఇవే। समाज बोलता है ऐसे बुरे काम नहीं करना। సమాజం ఏమని చెబుతుంది? ఇలాంటి చెడ్డ కార్యాలు చేయకూడదు। इंसान करना भी नहीं चाहता। మనుషులు కూడా చెయ్యాలని కూడా కోరుకోవట్లేదు। नियम तो बहुत बनाए हैं, నియమాలు ఎన్నో చేశారు, लेकिन जेल भर गया। జైళ్ళన్నీ నిండిపోయాయి। कितने लाखों केस पेंडिंग है। ఎన్ని లక్షల కొలది కేసులు అట్టాగే ఉన్న పరంగా ఉన్నాయి। क्यों? कारण क्या है? దీని వెనకాల కారణం ఏంటి? वो पीछे जो गेट में बैठा है उन लोग को उधर ही ये పాప అమ్మా, आप लोग जो उधर गेट में बैठा है, या तो गेट बंद कर दीजिए। గుమ్మం దగ్గర కూర్చున్న వాళ్ళు ఒక్కరిని కూడా లోనికి రానివ్వకండి। हाँ, అట్లే లాగి కూర్చోబెట్టాయి। क्योंकि सीरियस क्लास है ये कन्वेंशन కాదు। ఇది మహాసభ కాదు, అధ్యయనం ద్వారా నేర్చుకునే తరగతి కనుక। पहले जैसे होता था ना घनपुर में, इधर जनगांव में वगैरह कन्वेंशन, उस जमाना गया। గన్పూర్లో జరిగినట్టుగా, జనగాంలో జరిగినట్టుగా ఆ కాలమే చెల్లుబాటు అయిపోయింది। ఇది మేళా కాదు, ఇది ఒక జాతర కాదు, बाइबल क्लास है। బైబిల్ అధ్యయన తరగతి। वही चाहिए जो वचन सीखता।
నేర్చుకోవాలన్న తపన కలిగిన వాళ్ళే ఇక్కడ కూర్చోవాలి. सो पहले जैसे नहीं आया गया ना, వచ్చారు పోయారు, పోయిన సభలో లాగా ఇక్కడ జరగదు. ఇక मीटिंग के बाद पैराशूट बॉटल के लिए, पेप्सी का बॉटल के लिए प्रार्थना करना, वो जमाना खत्म. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా నూనె సీసాలు నీళ్ళ సీసాలు తెచ్చుకొని ప్రార్థన చేసుకోవడం అనే సమానం కూడా అంతమైపోయింది. वचन क्यों सिखा रहा? వాక్యం ఎందుకు నేర్పింది? हम प्रार्थना करना नहीं, మీరు प्रार्थना करना. మీకు ప్రార్థన చేయడం కాదు, మీరే ప్రార్థన చేసుకోవాలి. इसलिए विश्वासियों को डिसिप्लिन चाहिए. అందుకే విశ్వాసులందరినీ కూడా క్రమశిక్షణలో ఉంచడం. So, जो भी आ रहे हैं उधर ही बैठ जाओ. అక్కడ అమ్మా సిస్టర్స్ మీరు అక్కడే కూర్చోండి అమ్మా. మీరు అక్కడ ఉన్నవాళ్ళు एक काम करिए, कोई पास्टर उधर गेट में बैठ जाइए, अदरवाइज इट्स ए न्यूसेंस. పాస్టర్ గారు ఎవరైనా అక్కడ కూర్చోండి. कोई उधर गेट में बैठ जाए. అమ్మ గుమ్మం దగ్గర ఉన్న సిస్టర్స్ ఏం చెప్పారు? ఎవరు లోపల రావడం, లోపల లాజ్ కూర్చోబెట్టండి అంటే ఏం చేయట్లేదు. क्योंकि ये गहरा उपदेश का विषय सिखाने का डिस्टर्बेंस नहीं चाहिए. ఉపదేశం యొక్క లోతైన విషయాలు బోధించే సమయంలో ఈ అభ్యంతరాలు కలగకుండా ఉండాలి. शाम का मीटिंग क्यों नहीं रखा है? రాత్రి సభ ఎందుకు పెట్టలేదు? कई लोग बोलते दिन में ड्यूटी करेंगे शाम को आएंगे. కొంతమంది అడిగారు కూడా, పొద్దునంతా పని చేస్తాం కదా మాకు రాత్రి బాగుంటుంది. और शाम को ऐसा ड्यूटी के तरवाता आने वालों के लिए वचन सिखाने के लिए हमारे पास टाइम नहीं है. ఈ రకంగా పని ముగించుకొని సాయంకాలం వచ్చే వాళ్ళ కొరకు పెట్టే పని మాకు లేదు. उनको वचन सिखाएंगे जो छुट्टी लेकर सुबह से बैठता. పనులకు కూడా సెలవు తీసుకొని ఎవరైతే వాక్యం నేర్చుకోవాలని వస్తారో వారి కొరకే ఏర్పాటు చేయబడ్డాయి. इसलिए साल में 3 दिन ही मीटिंग है. అందుకే సంవత్సరంలో 3 రోజులే ఉంటాయి. बाकी हम साल में तंग नहीं कर रहा. సంవత్సరంలో ఎప్పుడు కూడా బాధపడేది లేదు. नहीं, मेरे को ड्यूटी के बाद आना है तो आप वचन के लिए लायक नहीं है. ఉద్యోగం సెలవు పెట్టకుండా మేము రాలేమన్న వాళ్ళకు అసలు ఇది అవసరమే లేదు. अब लोगों के टाइम के अनुसार मीटिंग नहीं है. ఇప్పుడు ప్రజల సమయానుకూలంగా పెట్టే సభలు ఉండవు. अब क्लास के अनुसार మీరు टाइम सेट करना. అధ్యయన తరగతికి అనుగుణంగా మీ సమయాన్ని సర్దుబాటు చేసుకొని రావాలి. प्रभु का आगमन नजदीक है. దేవుని యొక్క రాకడ దగ్గరగా ఉంది. इसलिए इस बात को समझना. అందుకే ఈ మూడు బాగా అర్థం చేసుకో. सो समाज क्या बोलता? సమాజం ఏమంటుంది? शराब पीना, మద్యపానం చేయటం, कत्ल करना, చంపటం, व्यभिचार करना వ్యభిచారం చేయటం पाप है. పాపం అంటుంది. लेकिन वचन के अनुसार మరి వాక్యానుసారంగా ये कोई पाप नहीं है. ఇదేది కూడా పాపం కాదు. अच्छी तरह समझना. మంచిగా అర్థం చేసుకోవాలి. व्यभिचार करना, चोरी करना, कत्ल करना, झूठ बोलना ये पाप नहीं है. అబద్ధాలు చెప్పడమే కానివ్వండి, వ్యభిచారం చేయటమే కానివ్వండి, మద్యం త్రాగటమే కానివ్వండి, తర్వాత హత్య చేయటమే కానివ్వండి, ఇవేవి పాపం కాదు. ये सब पाप का फल है. ఇవన్నీ కూడా పాపము యొక్క ఫలితార్థాలు. समझाने के लिए అర్థం కావడానికి मुझे टीबी है. నాకు క్షయరోగం ఉంది. टीबी है तो उसका निशानी क्या है? క్షయరోగం వస్తే దాని గుర్తేంటి? मैं थूकेगा. నేను ఉమ్మేస్తాను. अब जब मैं थूक रहा, ఎప్పుడైతే నేను ఉమ్మి వేస్తున్నానో क्या गिरेगा? ఏం పడుతుంది? वो मलम गिरता. ఆ మలంతో ఉన్న పదార్థం తెమడ బయటకు వస్తుంది. जब मैं थूका है, ఎప్పుడైతే తెమడను ఉమ్మేస్తానో वो मलम टीबी नहीं है. ఆ తెమడ క్షయరోగం కాదు. टीबी अंदर है. క్షయరోగమేమో లోపల ఉంది. जो थूका है वो उसका निशानी है. ఉమ్మిన తెమడ దానికి గుర్తు అన్నమాట. एक आदमी व्यभिचार क्यों करता है? ఒక మనుషుడు వ్యభిచారం ఎందుకు చేస్తాడు? कत्ल क्यों कर रहा? హత్య ఎందుకు చేస్తాడు? करना नहीं चाहता, చేయాలనుకోలేదు. लेकिन अंदर एक बैठा है కానీ లోపల ఒకరు కూర్చున్నారు. जो ये कराता. అతడే ఇవన్నీ కూడా జరిగిస్తాడు. वो अंदर कौन बैठा? లోపల కూర్చున్నది ఎవరు? शैतान कादू. సాతాను కాదు. कौन बैठा? ఎవరండి కూర్చుంది? पाप बैठा है. పాపమే తిష్ట వేసింది. ये पाप को दिखाने के लिए ये सांप को इधर बनाया. ఆ పాపమును చూపెట్టడం కొరకే ఈ సర్ప రూపాన్ని ఇక్కడ ఉంచడం జరిగింది. पाप का बाप शैतान है. పాపము యొక్క తండ్రి లేక జనకుడు సాతాను. पाप और पाप के काम में फर्क क्या है? పాపము మరియు పాపములకు మధ్య తేడా ఏమిటి? पाप अंदर बैठा है तो పాపము లోపల కూర్చుంటే
बाहर इन चीजों से अपने आप को दिखाएगा। బయటికి ఈ గుర్తుల ద్వారా మీకు కనబడుతుంది। कौन कौन सा? ఏంటి? झगड़ा करेगा, వాళ్ళు కొట్లాడ పెట్టుకుంటారు, कत्ल करेगा, చంపుతారు కూడా, व्यभिचार करेगा, వ్యభిచారాలు చేస్తారు। समाज क्या बोलता? ఈ సమాజం ఏమనంటుంది? ये कोई काम नहीं करना, ఈ పనులు ఏవి మీరు చేయకూడదు, थूकना नहीं। ఉమ్మి వేయకూడదు। आपको क्या लगता है? मुझे अच्छा लगता है थूकना? ఏంటి మీరు ఉమ్మి వేయటం నాకేమైనా మంచిగా అనిపిస్తుందా? మరి मैं क्यों थूक रहा है? నేను ఎందుకు ఉమ్మి వేస్తున్నా? अंदर टीबी है, లోపల క్షయరోగం ఉంది, इसलिए थूक रहा। అందుకే ఉమ్మి వేస్తున్నా। मैं व्यभिचार क्यों कर रहा? నేను వ్యభిచారాన్ని ఎందుకు చేస్తున్నాను? मैं पाप का गुलाम है। నేను పాపమునకు దాసుడను। ये पाप पकड़ा कैसे? ఈ పాపం ఎలా పట్టుకుంది? अच्छी तरह समझना। మంచిగా అర్థం చేసుకోవాలి। हम जितना भी इधर बैठा है, ఎంత మందిమైతే ఇక్కడ కూర్చున్నామో अच्छी तरह ध्यान रखना। మంచిగా దృష్టి పెట్టాలి। अभी आप इधर बैठा है, ఇప్పుడేమో ఇక్కడ కూర్చున్నా, कल आप सेंट्रल जेल में हो सकता है। రేపు ఇక్కడ కూర్చున్న వాళ్ళే సెంట్రల్ జైల్లో కూర్చోదు। हो सकता है, కారాగారంలో కూర్చుంటారు। हो सकता है। అవుతుందంటారా? हम कोई भी नहीं बोल सकता कि मैं पाप मेरे द्वारा काम नहीं करेगा। మనలో ఏ ఒక్కరు కూడా పాపం అనేది ఈ కార్యాలను చేయించదు అని చెప్పజాలు। मरते दम तक डरते कामते उद्धार का काम पूरा करना। మరణ క్షణం వరకు కూడా మన స్వంత రక్షణను భయంతోనూ వణుకుతోనూ కొనసాగించాలి। कितने विश्वासी आज जेल में हैं? ఎంతమంది విశ్వాసులు ఈ దినాల్లో చెరసాలలో ఉన్నారు? कितना पास्टर जेल में है? ఎంతమంది పాస్టర్లు జైల్లో ఉన్నారు? क्यों? ఎందుకని? ध्यान से नहीं चला है। జాగ్రత్తగా నడవని కారణాన్ని బట్టి। परमेश्वर न्यायी है। దేవుడు న్యాయాధిపతి। आदम परमेश्वर के साथ साथ चलता था, ఆదాము దేవునితో కూడా నడిచేవాడు, परमेश्वर का दोस्त था। దేవునికి స్నేహితుడిగా పరిగణించబడ్డాడు। लेकिन जिस समय खुद चलने का फैसला किया, కానీ ఈ క్షణాన నా అంతటా నేనే నడుస్తానన్న నిర్ణయం తీసుకున్నాడు। परमेश्वर क्या बोला? దేవుడు ఏమన్నాడు? जिस दिन तू खाएगा तू निश्चित मरेगा। ఏ దినమున పండును తిందువు అదే సమయంలో నువ్వు నిశ్చయంగా చస్తావు। परमेश्वर का आदत समझना। దేవుని యొక్క స్వభావాన్ని కాస్త ఎరగ। अगर बोला है करेगा, ఆయన చెబితే ఇక చెయ్యడమే। आदत बदलेगा नहीं। తన అలవాటును మానుకునే దేవుడు కాడు। इंसान और परमेश्वर में फर्क क्या है? మానవునికి దేవునికి ఉన్న మధ్య తేడా ఏంటి? मेरे को गुस्सा चढ़ा है, నాకు కోపం ఎక్కింది। मेरी पत्नी को मालूम है गुस्सा चढ़ा है, నా భార్యకు తెలిసిన కోపం వస్తుందని। उनको ये भी मालूम है कुछ देर के बाद ठंडा हो जाएगा। ఆవిడకి ఏమర్థమవుతుంది? ఈయన కాసేపు అయిన తర్వాత చల్లబడతాడు, उस समय चाय ले जाकर देंगे। ఆ సమయంలో టీ తీసుకొని ఇస్తాను। इंसान का गुस्सा ठंडा हो जाता है। అప్పుడు మనుష్యుని యొక్క కోపం చల్లబడుతుంది। चाय पिलाने से, मिठाई देने से, हंसने से ठंडा हो जाता है। టీ ఇవ్వడం ద్వారాను, మిఠాయి తినిపించడం ద్వారాను, చిన్న చిరునవ్వు నవ్వడం ద్వారాను మనుష్యుని యొక్క కోపం ఇట్టే చల్లబడుతుంది। लेकिन हम उसकी आराधना करते हैं जो मनुष्य को अनंत काल के नरक के आग में फेंकेगा। కానీ మనము ఏ దేవుని స్వరం వింటున్నామంటే నిత్యము మండే అగ్నిగుండములో అనగా నరకంలో పడవేసే దేవుని స్వరం వింటున్నాం। समझ आता है? అర్థమవుతుందా? ఏమైనా प्यार करने वाला परमेश्वर ప్రేమించే దేవుడు अपना स्वरूप में बनाए इंसान को अनंत काल का नरक में फेंकेगा। తన స్వారూప్యములో సృజించిన మనుష్యులను నిత్య నరకాగ్నిగుండంలో పడవేస్తాడు। क्यों? ఎందుకని? अपना आदत बदल नहीं सकता, ఆయన తన స్వభావమును మార్చుకొన జాలడు। इसलिए पढ़िए 2 తిమోతి 2:13। అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం। తిమోతికి రాసిన 2 తిమోతి 2:13। 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను। మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయనేరడు।
इधर लिखा he cannot deny himself. అక్కడ రాయబడింది ఏమిటి? ఆయన అబద్ధమాడనేరని దేవుడు. यानी कभी भी अपना आदत बदल नहीं सकता है. అనగా ఎప్పటికైనను ఆయన తన స్వభావమును మార్చుకొనజాలడు. इसलिए गलाती 6 का 7 पढ़िए. అందుకొరకే గలతీలకు రాసిన పత్రిక 6-7 వచనాలు మనం చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటని పోయును. जो बोएगा वही काटेगा. ఏమి విత్తుతాడు అదే పంటను కోస్తాడు. इसलिए हम वचन गंभीरता से सीखना है. అందుకే దేవుని వాక్యాన్ని తీవ్రంగా ధ్యానం చేయాలి. जो बोया आपसे वो कटवाएगा. నీవు ఏ విత్తనం విత్తుతావో నీ చేతులతో అదే పంట కోయిస్తాడే. समझ में आ रहा है? అర్థమవుతుందా? ఏమైనా अदन बगीचा में क्या हो गया? ఏదేను వనములో జరిగినది ఏమిటి? आदम क्या बोला? ఆదాం ఏం చెప్పాడు? मैं खुद चलेगा. నేను అడవగలను. कौन पकड़ा? ఎవరు పట్టుకున్నా? पाप ने पकड़ लिया. పాపం పట్టుకున్నా. पाप को समझने के लिए बाइबल में 3 उदाहरण हम देख सकते हैं. పాపమును గుర్తించడానికి బైబిల్ గ్రంథంలో 3 ప్రధానమైన వాటిని మనం గమనించవచ్చు. जैसे कलीसिया के लिए भी अलग अलग उदाहरण है. సంఘం కొరకే వేరు ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణలు ఇప్పుడు చెప్తాను. यीशु दुल्हा है, యేసు ప్రభువేమో వరుడు, हम दुल्हन है. మనమేమో వధువులం. यीशु सिर है, యేసు ప్రభు శిరస్సు, कलीसिया शरीर है. సంఘమేమో ఆయన శరీరం. यीशु चरवाहा है, యేసు కాపరి, हम भेड़े हैं. మనం గొర్రెలం. यीशु कोने का पत्थर है, యేసు మూలకు రాయి ఆయన. हम जीवते पत्थर हैं. మనమేమో సజీవమైన రాళ్ళం. ये सब अलग अलग उदाहरण है. ఇవన్నీ కూడా వేరు ఉదాహరణలు. किसके लिए? దేనికోసం? एक एक बात को समझाने के लिए. ఒక్కొక్క మాటను అర్థం చేయించడం కొరకు వాడబడ్డాయి. दुल्हा दुल्हन क्यों बताया? వరుడు వధువు అని ఎందుకు చెప్పబడ్డాయి? जिस प्रकार दुल्हन शादी के लिए इंतजार करती है, प्रेम करती है, वैसे ही प्रेम और इंतजारी को दिखाने के लिए दुल्हन शब्द बोला. ఏ ప్రకారంగా వధువైన ఆమె వరుడి కొరకు సిద్ధపడడానికి తను తాను అన్నింటినీ పూర్తి చేసుకుంటుందో, అలాగే రాబోయే వరుని కొరకు సంఘం కూడా వధువు వలె అన్ని విషయాల్లో సిద్ధపడడం కొరకు పోలికగా అలంకారప్రాయంగా రాయబడింది. इसलिए ये उदाहरण इस्तेमाल किया. అందుకొరకే ఈ ఉదాహరణ ఉటంకించడం జరిగింది. इसी तरह पाप को समझने के लिए ఇదే మాదిరిగా పాపమును అర్థం చేసుకోవటం కొరకు रोमी 6वां अध्याय, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, रोमी 6:12. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవముల యందు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించు. इधर अच्छी तरह लिखा है, ఇక్కడ స్పష్టంగా మంచిగా రాయబడింది. पाप को आपके जीवन में राज्य करने नहीं देना. పాపమును మీ జీవితములలో ఏలుబడి చేయనీయకూడదు. पाप को समझना है तो పాపమును అర్థం చేసుకోవాలంటే 3 उदाहरण है. 3 ఉదాహరణలు ఉన్నాయి. सबसे पहला, మొట్టమొదటిది ये राजा है ఈ పాపము ఒక రాజై ఉన్నాడు. जो राज्य करता, ఏలుబడి చేస్తాడు, गुलाम बनाता. బానిసలుగా మారుస్తాడు. अगर हमें पकड़ा है तो ఒకవేళ మనం పట్టుకుంటే फिर हमारा शरीर को इस्तेमाल करेगा अपना लालसा को पूरा करने के लिए.
వాడి వ్యామోహములను సంపూర్ణం చేసుకోవడానికి మన శరీరాన్ని వాడేసుకుంటాడు. नंबर 2, రెండవదిగా ये वो सांप है ఇది ఎలాంటి సర్పం అంటే जिस किसी को काटेगा ఎవరిని కూడా ఇది కాటేసిన पूरा शरीर में जहर घुसेगा శరీరం అంతా కూడా విషం విస్తరిస్తుంది. और आखिरी में दिल को पकड़ेगा ఆఖరిగా చిట్ట చివరిగా హృదయాన్ని పట్టుకుంటుంది. और जान से मारेगा. పిదపదేమో ప్రాణముని తీసేస్తుంది. पाप अगर आपको पकड़ा है तो పాపం మిమ్మల్ని గనక పట్టుకుంటే आत्मा में मर जाएगा. ఆత్మలు చచ్చిపోతారు. फिर बाइबल पढ़ने का मन नहीं, తర్వాత బైబిల్ చదివే మనసు ఉండదు, प्रार्थना करने का मन नहीं, ప్రార్థన చేయాలన్న మనసు ఉండదు, मीटिंग जाने का भी मन नहीं. మీటింగ్కి వెళ్ళాలన్న మనసు ఉండదు. अगर मीटिंग में आएगा तो भी पीछे बैठेगा. మీటింగ్ లోకి వచ్చిన సమయంలో కూడా వెనకాల కూర్చుంటారు. नंबर 3, మూడవదిగా ये वो बीमारी है, ఇది ఒక రోగము. पकड़ेगा तो शरीर को तोड़ेगा. ఈ రోగం పట్టుకుంటే శరీరాన్ని పూర్తిగా విరగొడుతుంది. चल भी नहीं पाएगा. నడవజాలలేదు. आपने बीमार लोगों को देखा है ना, మీరు రోగులైన వాళ్ళని చూశారు కదా, हाथ पैर तो है, కాళ్ళు చేతులు బాగానే ఉంటాయి, चल नहीं पाता है. నడవలేకపోతారు. क्यों? ఎందుకని? तोड़ दिया शरीर को. ఆ శరీరాన్ని విరగొట్టిన కారణాన్ని బట్టి. इसलिए पाप और पाप के काम का फर्क अच्छी तरह समझना है. అందుకని పాపము మరియు పాప కార్యముల యొక్క తేడా తేటగా తెలుసుకోవాలి. पाप का बाप कौन है? మరి పాపమునకు తండ్రి ఎవరు? शैतान है. సాతానై ఉన్నాడు. एक आदमी को पकड़ा तो ఒక మనుష్యుణ్ణి గనక పట్టుకుంటే छोड़ेगा नहीं. వదిలిపెట్టాడు. परमेश्वर काइन को चेतावनी दिया. దేవుడు కయీనుకు హెచ్చరిక చేశాడు. उत्पत्ति 4 अध्याय, ఆది కాండము 4వ అధ్యాయం 4 अध्याय उसका 7वां वचन, उसका 6 और 7. 6-7 వచనాలు చదువుతున్నాను. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సక్రియను చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సక్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. इधर लिखा है, ఇక్కడ రాయబడింది ఏమిటి? परमेश्वर काइन को बोल रहा, దేవుడు కయీనుతో చెబుతున్నాడు. दरवाजे में खड़ा है. గుమ్మము దగ్గరే నిలబడుకున్నాడు. कौन? ఎవరు? सातान कादू. పాపం. पाप दरवाजे पर खड़ा है. పాపమే గుమ్మము దగ్గర నిలబడుకుంది. उसकी लालसा तेरी ओर है. దాని వాంఛ నీ వైపు వస్తుంది. उसको समझाने के लिए ये पिक्चर देखो. దాన్ని అర్థం చేయడానికి ఇదిగోండి ఈ చిత్రపటాన్ని చూడండి. समझ में आता है कुछ? ఏమైనా అర్థమవుతుందండి? उसका आंख देखा, దాని కళ్ళను చూస్తున్నారా? डर लगता है. భయం ఏమైనా కలుగుతుందా? हाँ, చెప్పండి. समझाने के लिए पिक्चर्स है. మీకు అర్థం చేయించడం కొరకైన చిత్రపటాలు. ये देखा, ఇది కూడా చూడండి ఒకసారి. अब जानवर को पकड़ने के पहले ध्यान से बैठा. జంతువును పట్టుకోవడానికంటే ముందుగా జాగ్రత్తగా పొంచి కూర్చుంది. आवाज नहीं आएगा. శబ్దమేమి రాదు. उसका नजर देखा. దాని చూపులు చూడండి ఒకసారి. परमेश्वर काइन को क्या बोल रहा? కయీనుతో దేవుడు అంటున్న మాటలేంటి? पाप दरवाजे में है, పాపము గుమ్మం దగ్గర ఉంది, तेरी और उसकी लालसा है. నీ వైపు దాని వ్యామోహం వ్యాపిస్తబోతుంది. ये पकड़ता कैसे है? ఇది ఎలా పట్టుకుంటుంది? जिस समय हम फैसला करते हैं ఏ క్షణాన్నైతే మనం తీర్మానం తీసుకుంటాము कि मैं खुद चलूंगा, నేనేక నడవగలను, उसी समय पकड़ेगा. అంతే తక్షణమే పట్టుకుంటుంది. आपका पूंछ नहीं पकड़ेगा, నీ తోకేం పట్టుకోదు, इधर ही पकड़ेगा. నీ గొంతే పట్టుకుంటుంది. परमेश्वर के साथ का संबंध खत्म करेगा.
దేవునితో ఉన్న బంధాన్ని తెంపివేస్తుంది. परमेश्वर पाप को नफरत क्यों करता है? దేవుడు పాపమును ఎందుకు అసహ్యించుకుంటాడు? ये पाप आने के पहले आदमी कैसे था? పాపము ప్రవేశించడానికంటే ముందుగా మానవుని పరిస్థితి ఎలాగుండేది? ये हमने सीखा है ना. ఇది మీరు నేర్చుకున్నారు కదా. ये कौन था? ఈయన ఎవరై ఉన్నారు? परमेश्वर का स्वरूप समान था. దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపంలో ఉన్న మనుష్యుడు, परमेश्वर का दोस्त, దేవుని యొక్క స్నేహితుడు, परमेश्वर के साथ चलता था, దేవునితో కూడా నడిచినవాడు, परमेश्वर की तरह देखता था. దేవుని లాగా చూస్తూ ఉండినాడు. ये सृष्टि का परमेश्वर था. ఈ భూమి మీద రాజుగా దేవుడిగా ఉన్నాడు. परमेश्वर का स्वरूप और समान था. దేవుని యొక్క పోలిక స్వరూపంలో ఉన్నవాడు. लेकिन जब फैसला किया కానీ ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నాడు, कि मैं खुद चलूंगा, నా అంతట నేనే నడవగలను. कौन पकड़ लिया? ఎవరు పట్టుకున్నారు? शायद पाप ने पकड़ा है. పాపమే పట్టుకుంది. ये पाप का खूबी क्या है? ఈ పాపం యొక్క ప్రత్యేకత ఏంటి? इसका बाप कौन? ఈ పాపానికి తండ్రి ఎవరు? सातान. సాతాను. नंबर 2, రెండవదిగా पकड़ा है तो పట్టుకున్నాడంటే लक्षण क्या है? దాని గుర్తులేంటి? मौत आएगा. మరణమే వస్తుంది. मौत कौन सा? ఎలాంటి మరణం? शारीरिक मौत और आत्मिक मौत. శరీర సంబంధమైన మరణం, ఆత్మ సంబంధమైన మరణం, अनंत काल का मौत. నిత్య కాలం కొరకైన మరణం. नंबर 3, మూడవదిగా ये परमेश्वर पाप से इतना नफरत क्यों करता है? ఈ దేవుడు పాపం విషయంలో ఎందుకు అసహ్యించుకుంటాడు? ये जिस किसी को पकड़ता है ఇది ఎవరెవరిని పట్టుకున్నా కూడా उसको परमेश्वर का दुश्मन बना देता है. అలాంటి వారిని దేవునికి శత్రువులనుగా చేస్తుంది. समझ में आया? అర్థమవుతుందండి? जिस किसी को पकड़ा ఎవరెవరినైతే పట్టుకుంటుందో वो क्या बन जाता है? వాళ్ళు ఏమైపోతారు? अपने सृष्टिकर्ता का दुश्मन. తమ సృష్టికర్త అయిన దేవునికి శత్రువులు అవుతారు. दुश्मन का मतलब శత్రువులు అనగా అర్థం ఏంటి? जो जो तेरे को अच्छा लगता नहीं मैं वही करेगा. ఏదేది దేవుడా నీకు మంచిగా ఉండదో అదే నేను చేస్తాను. मुझे अच्छा लगता है तेरे को गुस्सा चढ़ाने में. నాకు మంచిగా అనిపించేదన్నింటి ద్వారా నిన్ను కోపానికి గురి చేస్తాను. मेरा विवेक मुझे बोलेगा तो भी मैं करूंगा. నా మనస్సాక్షి మరలా మరలా మాట్లాడని నేను అదే చేస్తాను. हमारे बच्चों को देखो, మన పిల్లల్ని చూడండి ఒకసారి. अगर उनको बोला नहीं करना तो నాన్న ఇది చేయొద్దు అయ్యా అని అంటే ఏం చేస్తారు? वो तो करेगा. చేసే కూర్చుంటాడు. बाहर नहीं जाना, బయటికి వెళ్ళొద్దు, वो तो बाहर जाएगा. బయటికి వెళ్ళే చూపెడతాడు. क्यों? ఎందుకని? जो बोला नहीं करना वो ही करना. ఏది చేయకూడదని నిషేధిస్తామో దాన్నే చేస్తాడు. पाप का काम यही है. పాపం చేసే పని ఇలా ఉంటుంది. अगला, రెండవదిగా इसको मोह है. ఈయనకు వ్యామోహాలున్నాయి. उसको पूरा करने के लिए हमारा शरीर को इस्तेमाल करेगा. వ్యామోహాలను వాంఛలను పూర్తి చేసుకోవడానికి మన శరీరాన్ని వాడుకుంటాడు. हमें अपना गुलाम बनाएगा. మనలను దానికి బానిసలుగా మారుస్తాడు. अगला, రెండవది हमारा शरीर को तोड़ देता है. మన శరీరమును విరగొడతాడు, నలగొడతాడు. अब इंसान को देखो, మనుషులను చూడండి. काला बाल क्या हो रहा है? నల్లని వెంట్రుకలు ఎలాగవుతున్నాయి? सफेद. తెల్లవారిపోతుంది. क्यों? ఎందుకని? मिट्टी में जाने का समय नजदीक आ रहा है. దాని అర్థం ఏంటంటే మట్టిలో కలిసే సమయం దగ్గర పడుతుంది. पहले ये सब टाइट था. ఈ బుగ్గ లేకపోతే శరీర నిగారింపు మంచిగా ఉండేది, పట్టుకుంది. बहुत क्रीम लगाने से भी लूज हो रहा. ఎన్ని క్రీములు రాసినా ఇది వేలాడడం మొదలు పెడుతుంది. क्यों? ఎందుకని? पत्ता गिरने का टाइम नजदीक आ गया है. పండుటాకు పడిపోవడానికి కాలం పొంచి ఉంది. आपने लोगों को देखा है, మీరు ప్రజలను చూశారు కదా, बाल सफेद हो गया. జుట్టంతా తెల్లబడింది. अब लोग अंकल बुलाएगा. ఇక ప్రజలేమో అంకుల్ గారు అని పిలుస్తారు. हम लोग क्या किया? మనం ఏం చేస్తాం? काला पेंट खरीद कर सिर में लगाता है. నల్లటి రంగు కొనేసి మన జుట్టు రాసేస్తాం. लगाता है ना?
వేసుకుంటాము. बूट पॉलिश सिर में लगाता, అంటే కాళ్ళకు వేసే నల్లటి రంగు తలకు పెట్టేస్తాము. उसको क्या बोलते हैं? डाई. దాన్ని ఏమంటారు? డై అని ఒక మాట అంటారు. हम बोलते हैं बूट पॉलिश. నేనైతే అంటున్నాను బూటు వేసే రంగు. क्यों सिर में लगा रहा है? ఎందుకంటే తల మీద ఎక్కిస్తున్నాను. शर्म आता, సిగ్గేస్తుంది. लोग अंकल बोलेगा. ఓ ప్రజలందరూ అంకులను పిలుస్తుంది. तेरा बाल काला है तो ये तो लटक रहा है. సరే మంచిదే, ఈ తలమేమి నల్లగైంది కానీ మరి ఇది మొహం అంతా వేలాడుతుంది కదా. देखने से मालूम चलता है ना डाई कराया. చూడగానే ఇట్టే తెలిసిపోతుంది కదా, జుట్టంతా నల్లగా మార్చేశారండి. बाई चांस डाई नहीं मिला, ఒకవేళ నల్లటిదే దొరకలేదు అనుకున్నాం, अचानक पूरा वाइट हो जाता. అకస్మాత్తుగా తెల్లగా కనబడుతుంది. ये सब क्या बताता है? ఇవన్నీ కూడా ఏం చూపెడుతుంది? मिट्टी से आया मिट्टी में जा रहा है. మట్టిలో నుండి వచ్చావు, తిరిగి మట్టి అయిపోతావు. शरीर तोड़ता है శరీరం విరుగుతుంది, लेकिन उससे खतरनाक क्या करता है? కానీ దాని భయంకరత్వాన్ని ఎలా చూపెడుతుంది? प्राण में क्या क्या है? ప్రాణములో ఏమేమి ఉన్నాయి? सोचने का शक्ति, ఆలోచించే శక్తి, भावना, భావోద్రేకాలు, इच्छा शक्ति, ఆలోచించే శక్తి. तीनों को बिगाड़ देता. ఈ మూడింటిని కూడా సర్వనాశనం చేస్తాయి. सोच पहले दूसरों का भलाई सोचता था, ఇంత క్రితమేమో ఇతరుల యొక్క ప్రయోజనమే ఆలోచించేవాళ్ళు, राज्य करता था. ఏలుబడి చేస్తుండినా जब पाप पकड़ लिया, ఏ క్షణాన పాపం పట్టేసుకుందో अब मेरा इच्छा पूरा होना, ఇక నా ఇష్టమే నెరవేరాలి. दूसरों का फायदा नहीं मेरा फायदा होना, ఇతరుల లాభం నాకెందుకు, నా స్వప్రయోజనమే. दूसरे को दुख देकर अच्छा लगता, ఇతరులను ఇబ్బంది పెట్టాలంటే ఎంత ఇష్టంగా ఉంటుందో. दूसरे को गाली देने से अच्छा लगता, ఇతరులను బూతులు తిట్టడం అంటే ఎంత బాగుంటుందో. दूसरों को धोखा देना अच्छा लगता. ఇతరులను మోసగించడం అంటే చక్కగా ఉంటుంది వీళ్ళకి. अब इच्छा शक्ति में मैं हर काम टेढ़ा ही करेगा. తన స్వంత ఇష్టము యొక్క మార్గంలో అన్ని వంకర టింకర పనులే. इसका खूबी क्या है? దీని ప్రత్యేకత ఏంటి? परमेश्वर कभी माफ नहीं कर सकता है. ఇలాంటి వారిని దేవుడు ఎన్నటికీ ఎప్పటికీ క్షమించజాలడు. पाप को कभी माफ नहीं कर सकता है. పాపమును ఆయన ఎంత మాత్రము క్షమించజాలడు. आज बहुत से विश्वासी सोचते हैं ఈనాటి దినాల్లో అనేక మంది విశ్వాసుల ఆలోచన ఇట్లా ఉంది, गलती करो माफी मांगो माफी मिल जाएगा. తప్పు చేశావు క్షమాపణ అడుగు క్షమాపణ దొరుకుతుంది. परमेश्वर पाप को माफ नहीं कर सकता है. దేవుడు పాపమును క్షమించజాలడు. क्यों? ఎందుకని? ये करता क्या है? ఈయన చేస్తున్నదేంటి? दोस्त को दुश्मन बना देता है. స్నేహితుడిని శత్రువుగా మార్చేస్తుంది. उत्पत्ति 3 अध्याय निकालिए, ఆది కాండ 3వ అధ్యాయం చదువుతాం. 7वां वचन. 7వ వచనం చదువుదాం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిది. पाप जब पकड़ लेता है పాపం ఎప్పుడైతే పట్టుకుంటుందో क्या करता है? ఏం చేస్తుంది? देखने का ढंग बदल देता है. చూసే చూపులలో మార్పులు వస్తాయి. सबसे पहला మొట్టమొదటిది देखने का ढंग बदल गया. చూచే దృష్టి మార్పు చెందింది. अभी फल देखने से अच्छा लगता है. ఇప్పుడు పండు చూడగానే పసందుగా ఉంటది. बुद्धि देने के लिए अच्छा है. తెలివినివ్వడానికి రమ్యంగా కనబడుతుంటది. तोड़कर खाया है. తెంపేశారు, తినేశారు. उसके बाद क्या हुआ? ఆ తర్వాత ఏం జరిగింది? किसको ले जाकर दिया? ఎవరికి వెళ్ళి ఇచ్చారు? पति को ले जाकर दिया భర్తకి ఇచ్చేశారు. और उसने भी खाया. ఆయన కూడా తిన్నాడు. ध्यान देना, దృష్టించండి ఒక్క మారు. पहले कौन खाया? మొదట తిన్నదెవరు? हव्वा. అవ్వ. बाद में कौन खाया? తర్వాత తిన్నదెవరు? आदम. ఆదాం. महिमा कब गया? మహిమ వెళ్ళిపోయింది ఎప్పుడు? आदम खाने के पहले या बाद में? ఆదాము తిన్న తర్వాతనా లేకపోతే ముందా? आदम भी खाने के बाद. ఆదాము కూడా తిన్న తర్వాత. ऐसा क्यों?
ఇలాగెందుకు? उसका मतलब क्या है? దాని అర్థం ఏంటి? पाप अंदर घुसते ही मालूम नहीं चलता है, పాపములోనికి చొచ్చుకొని వచ్చిన తరువాత వెంటనే తెలియదు, बाद में मालूम चलता। తర్వాత తెలుస్తుంది। समझाने के लिए उदाहरण, అర్థం కావడానికి ఉదాహరణ చెబుతా। आपके इधर शराब का दुकान है? ఇక్కడ మద్యపు కొట్లు ఉన్నాయి కదా, उसको क्या बोलते हैं आप लोग? సారాయి దుకాణం। हाँ, उधर, हाँ उधर लोग लाइन में खड़ा है ना, అక్కడ అందరు కూడా ప్రజలు వరుసలో ఉంటారా లేదా? हमारे केरला में आने से उधर अच्छा लंबा लाइन डिसिप्लिन में खड़े होता है। మా కేరళ రాష్ట్రం అనేది ఎంత బుద్ధిమంతులు అన్నట్టుగా వరుసలో నిలబడుకుంటారు తాగడానికి। बस के लिए लाइन में नहीं खड़े होगा, लेकिन शराब का दुकान में लाइन में खड़े होगा। బస్సులో వరుసలో ఉండరు బస్సు ఎక్కడానికి, కానీ మద్యం తాగడానికి మాత్రం మంచి వరుస। लेकिन एक ध्यान से देखना, కానీ ఒకటి జాగ్రత్తగా గమనించాలి, शराब के दुकान के नजदीक कोई भी नीचे टेढ़ा पड़ा नहीं है। కానీ ఆ మద్యపానశాల దగ్గర గాని సారాయి దుకాణం దగ్గర గాని ఎవరు తప్పి తాగి పడిపోయి కనబడరు। सच है? నిజమంటారా కాదంటారా? उधर सब ठीक खड़ा है, అక్కడ మంచిగా నిలబడుకుంటారు। लेकिन 1 किलोमीटर आगे देखो, కానీ 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళిన తర్వాత చూడండి क्या हो गया? ఏం జరిగింది? कोई इधर पड़ा है, कोई उधर पड़ा है। ఒక ఆయన ఇటు పడిపోయాడు, ఇంకొక ఆయన అటు పడిపోయాడు। शराब के दुकान के पास कोई नहीं पड़ा है। మధ్య దుకాణం దగ్గర ఎవరు పడిపోలేదు। मैं हैदराबाद में देखा, నేను హైదరాబాద్ లో చూశాను, उधर लिखा है स्ट्रिक्ट वार्निंग, इधर कोई नहीं पीना। ప్రధానమైన హెచ్చరిక, ఎవరును ఇచ్చట త్రాగకూడదు। क्यों? ఎందుకని? इधर ही पी लेगा तो फिर दूसरा कोई नहीं पिएगा। ఇక్కడ గనక మీరు తాగితే మరి ఎవ్వరు కూడా ఇక్కడికి వచ్చి తాగరు। क्यों? ఎందుకని? दिखाई देगा ना पीने से होता क्या है। తాగిన తర్వాత దాని తందనాలు ఏంటో తెలుస్తాయి కదా। इसलिए पियो, थोड़ा दूर जाकर पियो। తాగండి, కానీ కొంచెం దూరం వెళ్ళి తాగండి। उधर जाकर पड़ा है, అక్కడ పడిపోయాడు తాగి। पीता ही गिरेगा। తాగగానే కింద పడిపోతారా? बोलो చెప్పండి। हाँ, जो पिया है ना उन लोग बोलो। ఎవరు తాగారు ఇంతకు ముందు వాళ్ళు చెప్పండి కొంచెం అనుభవంతో। नहीं, कई लोग बोलते हैं पास्टर जी जैसे जैसे बोलते हैं ऐसे लगता है पास्टर खुद पिया है कभी, मैं कभी नहीं पिया है। తాగినలాగా మాట్లాడుతున్నాడు, అప్పుడేమో తాగి ఉంటాడని అనుకోకండి దయచేసి। जो पिया है उनको मालूम है ना, ఎవరు తాగుతారో వాళ్ళకి తెలుసు కదా అదంతా। एकदम कुछ नहीं होता, వెంటనే ఏం జరగదు, लेकिन थोड़ी देर के बाद కొంతసేపు అయిన తర్వాత इसी तरह ఇదే ప్రకారంగా पाप जब पकड़ता है పాపం ఎప్పుడైతే పట్టుకుంటుందో मालूम नहीं चलता है, తెలియనే తెలియదు, कुछ देर के बाद मालूम चलता है पकड़ लिया है। కొంత సమయం అయిపోయిన తర్వాత పట్టుకున్నదబ్బా అని తెలుస్తుంది। इधर क्या हुआ? అసలు ఇక్కడ ఏం జరిగింది? अब क्या मालूम चला? ఏం తెలిసింది? मैं नंगा है। నేను దిగంబరిని। नंगा का मतलब దిగంబరత్వం అంటే ఏంటి? मेरा पोल खुल गया, నా రహస్యమే నాలో గుట్టే రట్టయిపోయింది। ఉదాహరణ చెప్తున్నా, मैं भोपाल में व्यभिचार किया, నేను భోపాల్లో వ్యభిచారం చేశాను, इधर आपके पास आया, మీ దగ్గరికి వచ్చాను, मैं हंसेगा? నవ్వుతానేంటి? मीटिंग में आगे बैठेगा, మీటింగ్ లో ముందు కూర్చుంటానా? हालेलुया ग्लोरी बोलेगा? ముందు కూర్చొని హల్లెలూయా గ్లోరీ మహిమ మహిమ అంటానా? मैं पीछे बैठेगा। వెనకాల కూర్చుంటాను। क्यों? ఎందుకు? ब्रदर गारू आगे बैठो ना। ముందుకు వచ్చి కూర్చోండి। मैं इधर ही ठीक है। లేదు బ్రదర్, ఇక్కడే బాగుంది। क्यों? ఎందుకు? आगे खाली है ना। ముందు ఖాళీగా ఉంది బ్రదర్। आपने चर्च में देखा होगा कितना बार बोलने से भी कई लोग आगे आएगा ही नहीं, ఎన్ని మాటలు చెప్పినా సంఘంలో రండి అంటే వస్తారా ఎవరైనా? और हमें टेबल लेकर उधर जाना पड़ता है, ఈ టేబుల్ అంతా తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి। वो इधर नहीं आएगा। వాళ్ళు ఇక్కడికి రారు। क्यों? ఎందుకు? मैं नंगा है, నేను దిగంబరినండి, मैं नंगा है। నేను బట్టలు లేకుండా ఉన్నాను। उसका मतलब దాని అర్థం ఏంటి? सबको मालूम है मैं क्या किया, అందరికీ తెలుసు నేను ఏం చేస్తాను। किसी को मालूम नहीं है, అసలు ఎవరికి కూడా తెలియలేదు, लेकिन जिसने किया है ఎవరైతే ఇది చేశారో उसको क्या लगता है? ఆయనకి ఏమనిపిస్తుంది? सबको मालूम है, అందరికీ తెలిసిపోయి इसलिए क्या बोलता है? అందుకే ఏమంటాడు? मैं नंगा है। నేను దిగంబరిని। तो नंगा है तो మరి నువ్వు దిగంబరివైతే दिमाग तेज हो गया, తెలివి ఇంకా ఎక్కువైపోయింది। कोई दिक्कत नहीं, ఏం పర్వాలేదు, पत्ता सिलाई कर लेंगे। మంచిగా గుడ్డలు కుట్టుకుందాం,
किसी को नहीं मालूम चलेगा। ఎవ్వరికి కూడా తెలియదు। मीटिंग के लिए खर्चा पूरा मेरा, మీటింగ్ల ఖర్చు అంతా ఇక నాదే, बिरयानी मेरी तरफ से, నా పక్షంగా బిర్యానీ ఇస్తాను, ఇక बैनर मेरी तरफ से, బ్యానర్ కూడా నాదే, ఇక माइक सेट मेरी तरफ से, మైక్ కూడా నా పక్షంగా, पास्टर घर में आएगा मोटा पैसा देगा, పాస్టర్ గారి ఇంటికి వస్తే మూట చేతిలో పెడతారు, ఇక लेकिन मैं मीटिंग में नहीं बैठेगा। కానీ నేను మీటింగ్ లో కూర్చో, पास्टर जी मीटिंग का खर्चा पूरा मेरा, लेकिन मैं मीटिंग में नहीं आएगा। పాస్టర్ గారు మీటింగ్ అయ్యే ఖర్చులన్నీ ఇస్తా, కానీ మీటింగ్ మాత్రం నేను రా। क्यों? ఎందుకు? अंजीर का पत्ता सिलाई किया है। అంజూరపు ఆకులు గుట్టుకున్నాం కదా। क्यों? ఎందుకని? लोग बोलना अच्छा ब्रदर है, अच्छा सिस्टर है। ఏమనాలి ప్రజలు? విన అప్ప ఎంత మంచి బ్రదరు, ఎంత మంచి సిస్టరు। पाप छुपाने के लिए పాపం దాచిపెట్టడానికి अच्छा कर्म करता। మంచి పనులు చేసినట్టుగా। आपने देखा होगा ना, कई लोग मीटिंग के लिए पूरा भाग दौड़ करेगा, लेकिन वचन सुनने के लिए टाइम नहीं। మీకు తెలుసు కదా, వాక్యం పనుల కొరకు బాగా పరిగెడతారు, కానీ వాక్యం వినడానికి మాత్రం ఇష్టం ఉండదు। आप लोग अंदर बैठकर वचन सुनो, मैं बाहर प्लेट धोएगा। మీరందరూ కూడా మంచిగా లోపల కూర్చొని వాక్యం వినండి, నేనైతే పాత్రలు కడుగుతాను। क्यों? ఎందుకని? अंजीर का पत्ता सिलाई करता है। ఆ అంజూరపు ఆకులతో కట్టడాలు కట్టుకున్నాను। समझ में आया? అర్థమవుతుందండి? उतना काफी नहीं। అంత మాత్రమే చాలు। तीसरा अध्याय 3వ అధ్యాయం చూద్దాం, 8वां वचन 8వ వచనాన్ని గమనిద్దాం। क्या लिखा है? ఏం రాయబడిందో 3 का 8। 3వ అధ్యాయం 8వ వచనం, చల్లపూటను ఆదాముకు అతని భార్యయు తోటలో సంచరించుచున్నట్టు దేవుడైన యెహోవా స్వరము వినిది, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా। దేవుడైన యెహోవా इतना इतना काफी। इधर क्या देखे? ఇక్కడ ఏం చూస్తున్నాం? पत्ता सिलाई किया ना, ఆకులు కుట్టుకున్నారు కదా। लेकिन अभी क्या हो गया? ఇప్పుడు ఏం జరిగింది? एक आवाज सुनाई दे रहा। ఒక స్వరం వినబడుతుంది। किसका? ఎవరిదా స్వరం? परमेश्वर का चलने का। దేవుడు నడిచి సవ్వడి। कल तक ये आवाज के लिए इंतजार करता था, నిన్నటి వరకు ఎప్పుడు సవ్వడి కలుగుతుందా అని ఎదురు చూచేవాడు, लेकिन आज కానీ ఈ రోజు आवाज सुनते ही क्या हो गया? స్వరం వినగానే ఏమైపోతున్నారు? झाड़ी के पीछे छुप गया। పొదల వెనకాలకు వెళ్ళి దాక్కున్నారు। पाप का लक्षण क्या है? పాపం యొక్క గుణాలు ఎట్లా ఉంటాయి? परमेश्वर के नजदीक आने नहीं देगा। దేవుని దగ్గరికి రానివ్వదు। ये किताब का खूबी क्या है? ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటి? इसको सीखेगा तो आपको पाप करने नहीं देगा, पाप में फंसने नहीं देगा। దీన్ని జాగ్రత్తగా చదివితే పాపము దగ్గరికి రానివ్వదు నిన్ను। लेकिन अगर पाप आपको पकड़ा है तो ఒకవేళ పాపమే గనక నిన్ను పట్టుకుంటే ये पढ़ भी नहीं पाएगा, దీన్ని చదవనే చదవని ये किताब बंद हो जाएगा। ఈ గ్రంథం మూసివేయబడుతుంది। इधर क्या हो गया? ఇక్కడ ఏం జరిగింది? झाड़ी के पीछे छुपा है। చెట్ల వెనకాల దాక్కున్నారు। ध्यान से समझना, జాగ్రత్తగా అర్థం చేసుకో। इस अदन बगीचा में राज्य करने वाला, ఈ ఏదేను తోటలో ఏలుబడి చేస్తున్నవారు अपने ही बगीचा में छुप कर बैठा है। వారి తోటలోనే దాగుకొని ఉన్నారు। क्यों बाबू? ఎందుకయ్యా? क्या हो गया? ఏం జరిగింది నాయనా? तेरा दोस्त आया है, నీ స్నేహితుడు వచ్చాడు, कल तक तो बात करता था ना, నిన్నటి వరకు మాట్లాడుతూ ఉండినావు కదా, अब क्यों झाड़ी के पीछे छुपा है? ఇప్పుడు ఎందుకని చెట్ల వెనకాల దాక్కున్నావు? अच्छी तरह ध्यान रखना, మంచిగా దృష్టి పెట్టాలి। अंदर विवेक डाला है। లోపల మనస్సాక్షి దేవుడు आप कितना भी सफाई देगा तो भी आपका विवेक मानेगा नहीं। నీవెంత సంజాయిషులు గింజాయిషులు ఇచ్చినా నీ మనస్సాక్షి ససేవి వినదు। मैं सिस्टर को देख रहा है, నేను సహోదరుని చూస్తున్నాను, विश्वासी है, ఆవిడ విశ్వాసి, मैं सेवक हूँ, నేనేమో సేవకుని, भाई बहन की तरह देख रहा है। ఒక సహోదరిలాగా చెలిలాగాను అక్కలాగాను చూస్తూ ఉన్నాను। मेरा खुद का बहन जैसे देख रहा है। నా సొంత
సొంత చెల్లి వలె చూస్తున్నాను నేను. लेकिन एक विचार आया, కానీ ఒక అలవోకత ఆలోచన వచ్చేసింది. क्या हो गया? ఏం జరిగిపోయింది? देखने का ढंग बदल गया। చూసే దృష్టిలో మార్పు వచ్చేసి, मैं कुछ नहीं किया, నేనేం చేయలేదు. क्या हो गया? ఏం జరిగింది? क्या हो गया? ఏం జరిగింది? बोलो। చెప్పండి. देखने का ढंग बदल गया है। చూసే చూపుల్లో మార్పు వచ్చేసింది. ढंग बदलते ही మార్పు ఎప్పుడైతే జరిగిందో ये किताब बंद हो गया। ఇక ఈ పుస్తకమే మూసివేయబడింది. प्रार्थना करने का तो ప్రార్థన చేద్దామంటే అని ఆవలిస్తాను. क्यों? ఎందుకని? देखने का ढंग बदल गया। చూసే చూపుల్లో మార్పు వచ్చేసింది. पाप पकड़ना नहीं, पकड़ लिया है। పాపం పట్టుకొనడం కాదు, పట్టేసింది ఆల్రెడీ. कैसे पकड़ा? ఎలా పట్టుకుంది? विचार आया, मैंने स्वीकार कर लिया। ఆలోచనలు వచ్చాయి, నేను అంగీకరించేశాను. झाड़ी में छुपा है, చెట్ల వెనకాల దాక్కున్నాను. मेरा देखने का ढंग बदलने का विवेक क्या बोल रहा है? నా చూపులు మారే వేళ నా మనస్సాక్షి ఏమని చెప్పింది? ऐसा क्यों देख रहा है? ఏంటి, ఎందుకు అలా చూస్తున్నావు? तब मैं कैसे देखेगा? అప్పుడు నేను ఎలా చూస్తాను? देखा? చూశాను. लड़का लोग कॉलेज में लड़की लोग को कैसे देखता है? కాలేజీ కుర్రాళ్ళు కాలేజీలో ఉన్న అమ్మాయిల్ని ఎలా చూస్తుంటారు? सीधा देखो ना। ముక్కు సూటిగా చూడరాదు, सीधा नहीं देखेगा, తిన్నగా సూటిగా చూడమ్మా. दूर से ऐसे देखेगा। దూరాన వెళ్ళి. क्यों? ఎందుకు? विवेक डाला है। మనస్సాక్షి ఉంచాడు. पाप के साथ खेलना नहीं, పాపముతో చెలగాటమాడకూడదు. वो उतना पवित्र है। ఆయన అంత పరిశుద్ధుడు. पवित्र परमेश्वर ये विवेक डाला है। పరిశుద్ధుడైన దేవుడే ఈ మనస్సాక్షిని నీలో ఉంచాడు. बोलने के बिना आपको चेतावनी दे रहा है, जो तू कर रहा है ठीक नहीं है। చెప్పడానికంటే ముందుగానే ఒక హెచ్చరిక మనస్సాక్షి ద్వారా నీవు చేస్తున్నది తప్పు అని జారీ చేస్తున్నాడు. घंटी बज रहा है, లోపల గణగణ మోగుతోంది గంట. मैं क्या बोल रहा हूँ? నేనేమంటున్నాను? कुछ भी हो, ఏం జరిగినా పర్వాలేదు. आदम किधर? ఆదాం ఎక్కడ ఉన్నాడు? झाड़ी के पीछे, చెట్ల వెనకాలకు వచ్చాడు. अंजीर का पत्ता पहनकर అంజూరపు ఆకుల కచ్చడం కుట్టుకున్నాడు. परमेश्वर आया। దేవుడు వచ్చేసాడు. 9वां वचन, ఆదికాండ 3వ అధ్యాయంలోని 9వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. सर्वज्ञानी क्या पूछ रहा है? సర్వజ్ఞాని అయిన దేవుడు ఏమని అడుగుతున్నాడు? आदम तू किधर है? ఆదామా నీవెక్కడ ఉన్నావు? उसको नहीं मालूम? ఏమిటి ఆయన తెలియదా? मालूम है? తెలుసండి? नहीं मालूम है? లేక తెలియదా? बनाने के पहले ही मालूम था। సృష్టించడానికంటే ముందుగానే ఆయనకు బాగా తెలుసు. तू किधर है? నీవెక్కడ ఉన్నావు? क्यों पूछ रहा? ఎందుకు అడుగుతున్నాడు? तू खुद बोल, तू कहाँ है? నీవే స్వంతంగా చెప్పు, నీవెక్కడ ఉన్నావు? तू सोचता है छुप सकता है, నీవేమనుకుంటున్నావు? నేను దాగుకొనగలను. तू छुप नहीं सकता, నీవు దాగుకొన జాలవు. तू खुद बोल। నీవే చెప్పాలి. तू मेरे से छुप रहा है, నీవు నాకు దాస్తావా? मुझे पहले से ही मालूम था। నాకు ముందు నుండే తెలుసు. तब क्या बोल रहा है? అప్పుడు ఏమంటున్నాడు? मैं झाड़ी के पीछे छुपा हूं। నేను చెట్ల వెనుకాల దాక్కున్నాను. 10वां वचन, 10వ వచనాన్ని కూడా చూద్దాం. అందుకతడు, నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిననెను. हाँ आगे 11, అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన
వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. परमेश्वर क्या पूछ रहा? దేవుడు ఏమని అడుగుతున్నాడు? अब छुपने का कोई रास्ता नहीं, ఇక దాక్కునే దారే లేదు. झाड़ी के पीछे छुपकर क्या बोल रहा है? చెట్ల వెనకాల దాక్కుని ఏమంటున్నాడు? मैं डर गया, నేను భయపడిపోయా. तेरी आवाज सुनकर मैं डर गया. నీ స్వరము విని నేను భయపడిపోయాను. समझने के लिए उदाहरण, అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ. मैं और देवदास पास्टर इकट्ठे बैठे हैं, నేను దేవదాస్ మాస్టర్ ఇద్దరం కలిసే కూర్చున్నాం. दोस्त हैं. దోస్తులం. कल मैं फिर आया, రేపు నేను మరలా వచ్చాను. देवदास पास्टर మీరు कहाँ है? దేవదాస్ మాస్టర్ మీరు ఎక్కడున్నారు? उसके पीछे बैठा. దాని వెనకాల దాక్కున్నాడు. मैं बोला पास्टर गारू మీరు किधर है? పాస్టర్ గారు మీరు ఎక్కడున్నారు? पीछे बैठकर आवाज आ रहा है, వెనుక కూర్చున్న ఆయన నుండి స్వరం బయటకు వస్తుంది. मुझे डर लगता है, నాకు భయం వేస్తోంది. इसलिए मैं छुप गया, అందుకొరకే నేను దాక్కున్నాను. क्योंकि मैं नंगा हूँ. నేను దిగంబరిగా ఉన్నాను కనుక భయం వేస్తుంది. अब सवाल क्या है? ఇక ప్రశ్న ఏంటి మరి? तेरे को किसने बोला तू नंगा है? నీవు దిగంబరివని నీతో చెప్పిన వాడెవడు? नहीं कुछ नहीं होता, बाहर आ जा, मुझे मालूम था, कोई गलती नहीं, आगे से नहीं करना, ऐसे बोला. ఏం జరగదులే, ఇక ముందుకు అలా జరగనివ్వనులే, నువ్వు రా బయటికి, అలా సున్నితంగా చెప్పాడా? क्या बोल रहे परमेश्वर? ఏమంటున్నాడు దేవుడు? तेरे को किसने बोला तू नंगा है? నీవు దిగంబరివని నీతో చెప్పిన వాడెవడు? इसका मतलब దాని అర్థం ఏంటి? पाप क्या बोलता है? పాపమేమని చెబుతోంది? तू नंगा है. నీవు దిగంబరివి. फिर अगला, మరలాను, क्या तूने उस पेड़ का फल से खाया जो मैंने मना किया था? ఏమిటి? నేను తినకూడదన్న ఆ వృక్ష ఫలములను తింటివా ఏమిటి? क्यों ऐसे बोल रहा है? ఇలాగెందుకు చెబుతున్నాడు? तू सीधा बोल, నీవు సూటిగా చెప్పు. तू बोल, నీవు చెప్పు. मुझे मालूम है, నాకు తెలుసు. तू बोल. నీవే చెప్పు. हम क्या करते हैं? మనమేం చేస్తాం? हम सीधा नहीं बोलते, సూటిగా చెప్పాం మనం. हम घुमा घुमा कर बोलते हैं. ముక్కెక్కడుందంటే ఎక్కడెక్కడో తిప్పి చూపెట్టినట్టు చెప్తాం మనం. आराधना में आएंगे, ఆరాధనకు వస్తాం, सबसे पहले क्या बोलते हैं? మొట్టమొదటి ఏమంటాం? प्रभु क्षमा कर. ప్రభు క్షమించయ్యా. किसके लिए? దేనికోసం అయ్యా? वो मुझे भी नहीं मालूम, నాకు కూడా తెలియదు, लेकिन क्षमा कर. నన్ను క్షమించున్నాను. अभी मैं वापस भोपाल जाएगा, నేను తిరిగి భోపాల్కి వెళ్ళిపోతాను. मेरा बेटा गेट में खड़ा, నా కొడుకేమో ద్వారం దగ్గర నిలబడుకున్నాడు. मुंह लंबा है, మొహం అంతా వేలాడేసుకుని, पापा माफ करना. నాన్న క్షమించు. मैं बोला क्यों? నేను అంటే ఎందుకు? मैं नहीं बोलेगा, నేను చెప్పను, लेकिन माफ करना. కానీ నన్ను క్షమించు. मैं माफ करेगा? నేను క్షమిస్తానా? हाँ, ఏమండి? क्यों? ఎందుకు? बोलना क्या किया? ఏం చేశావో చెప్పవయ్యా. नहीं बोलेगा. నేను చెప్పను. देगा दो. చెప్పవా? చెయ్యి లూజ్ చేసి ఏయడం జరుగుతుంది. बोल, చెప్పు. तू बोल. నువ్వు చెప్పు. बोला था ना जिस पेड़ का फल नहीं खाना तू खाया? నువ్వు తినకూడదన్న వృక్ష ఫలాన్ని తిన్నావా ఏమిటి? परमेश्वर जब ऐसे सवाल पूछ रहा है, దేవుడు ఇప్పుడైతే ఇలాగ ప్రశ్నిస్తూ ఉన్నాడు, अच्छी तरह समझना. మంచిగా అర్థం చేసుకోవాలి. पाप जड़ पकड़ लेता, फिर आप भी क्या बोलता? పాపం వేళ్ళున్న తర్వాత నువ్వు కూడా చెప్పే విధానం ఎలా ఉంటది? ये पिक्चर अच्छी तरह देखना. ఈ చిత్రపటాన్ని బాగా చూడండి ఒకసారి. आदम क्या बोल रहा है? ఆదాం ఏమంటున్నాడు? तूने दिया पत्नी, నువ్వు నాకు ఇచ్చిన ఈ భార్య. रो नहीं रहा है, ఏడవడం లేదు, गलती भी नहीं मान रहा है, పొరపాటును కూడా ఒప్పుకోవడం లేదు. उंगली किस पर उठा रहा है? వేలు ఎవరి వైపు చూపెడుతున్నాడు? तूने दिया पत्नी, मेरा गलती नहीं है. నా తప్పేమి లేదు, నీవు నాకు ఇచ్చిన ఈ భార్యనే. झाड़ी के पीछे छुपा है, చెట్ల వెనకాల పొదల్లో కూర్చున్నాడు, नंगा है, దిగంబరిగా ఉన్నాడు, पत्ता पहना है,
ఆకులు కట్టుకున్నాడు, फिर भी परमेश्वर पर गुस्सा है। అయినా కూడా దేవుని మీద కోపం చూపెడుతున్నాడు। मालूम चल रहा है पाप करता क्या है। తెలియాలి మనకు పాపం ఎలా ప్రవర్తిస్తుంది। ये फोटो देगा, ఈ చిత్రపటాలు చూడండి, छोटा बच्चा है, చిన్న పిల్లవాళ్ళే, 2 मारने से हवा निकल जाएगा। గట్టిగా 2 వాయిస్తే ఉన్న ఊపిరిపోతుంది। निकलेगा नहीं निकलेगा? పోతుందంటారా లేదంటారా? फिर भी शक्ल देखा कैसे बनाया। చూడండి ముఖ కవలికలు ఎట్లా దాపురించాయో। परमेश्वर का अनुग्रह, దేవుని కృపయే సుమి। आदम और हव्वा बच गया। ఆదామవ్వలు తప్పించుకున్నారు। सृष्टिकर्ता के सामने छोटा छोटा बच्चा देगा, సృష్టికర్త అయిన దేవుని ఎదుట చిన్న పిల్లల చేష్టలు ఎట్లున్నాయి చూడండి। छोटा सा है, చిన్నగా ఉన్నారు, गुस्सा चढ़ा। కానీ కోపం ఎట్లా వస్తుంది? मैं क्यों बोला? నేను ఎందుకు చెబుతున్నా? कच्चा अंडा की तरह आदमी को ठप कर सकता था उसी समय। అదే సమయంలో గుడ్డును ఎట్లాగైతే గట్టిగా నలిపేయగలరు అట్లా నలిపేసి ఉండేవాడు। कर सकता था। ఏమన్నా అలా నలిపి ఉండేవాడా లేదా? परमेश्वर का अनुग्रह దేవుని కృప యేసుని हमें आज तक सहता है। ఈ రోజు వరకు కూడా భరిస్తూ సహిస్తున్నాడు। आदम क्या बोलता है? ఆదాం ఏమంటున్నాడు? उसका प्राण बिगड़ गया। అతని ప్రాణమంతా కూడా పాడైపోయింది। क्या बोल रहा है? ఏమంటున్నాడు? हव्वा नहीं, హవ్వయే, नहीं हव्वा नहीं बोल रहा है, హవ్వ చెప్పడం లేదండి, तूने दिया हुआ। हाँ నీవు నాకిచ్చిన ఇగో ఈమె। क्या ఏంటి? पत्नी बोल रहा है, భార్య చెబుతుందా ఏమైనా? स्त्री। ఆ స్త్రీ पहली बार जब देखा क्या बोला? మొదటిసారి చెప్పినప్పుడు గనుడు ఏమన్నాడు? हड्डी में से हड्डी, నా ఎముకలలో ఎముక हव्वा। హవ్వా అని పిలిచాడు। अब क्या बोलता है? ఇప్పుడు ఏమంటున్నాడు? स्त्री। ఈ స్త్రీ मेरा कोई गलती नहीं है, నాది ఏ పొరపాట్లేదు, तूने दिया ना, నువ్వే ఇచ్చావు కదా। तो क्या मैं पूछ पूछ कर कहा ना? ఏమైనా అడిగి అడిగి తినాలా ఈమెను? तूने ना दिया है, నువ్వే కదా నాకు ఇచ్చింది। इसका मतलब దీని అర్థం ఏంటి? ये जो भी देगी तू दे रहा। ఈమె ఏమి నాకు ఇచ్చినా నీవు ఇచ్చినట్టుగానే తింటా నేను। ऐसे ही है बहुत से लोग, ఇలాగే ఉన్నారు చాలా మంది। गलती कर लेगा, తప్పులు చేస్తారు, ये मेरा गलती नहीं, నా తప్పేమి కాదు, मैं बिल्कुल ठीक है। నేను చాలా బాగున్నాను। उंगली दूसरे पर వేలేమో వేరే వాళ్ళ మీద बच नहीं सकता है। తప్పించుకొన జాలం। पाप का निशानी क्या है? పాపమునకు సంకేతం ఏంటి? जिसको पाप पकड़ा है ఎవరినైతే పాపం పట్టుకుంటుందో वो कभी अपना गलती मानेगा नहीं, అతడు ఎప్పుడు కూడా తన తప్పిదాన్ని ఒప్పుకోడు, हमेशा दूसरे पर उंगली डालेगा, ఎల్ల వేళ వేరే వాళ్ళ మీద వేలెత్తి చూపెడతాడు। कभी अपना गलती नहीं मानेगा। ఎప్పుడు కూడా తన తప్పును తాను తెలుసుకోడు। अभी हम प्रार्थना करने जा रहे हैं, మనం ప్రార్థన చేయబోతున్నాం। हमने शायद अभी तक व्यभिचार नहीं किया, బహుశా ఇప్పటి వరకు వ్యభిచారం చేయకుండా ఉన్నామేమో, कत्ल नहीं किया, హత్య చేయకుండా ఉన్నామేమో, किसी को मारा नहीं है, ఎవరిని కూడా కొట్టకుండా ఉన్నామేమో, शायद कल करेगा, రేపు బహుశా చేస్తావేమో, कोई गारंटी नहीं है। ఏ గ్యారెంటీ లేదు। अपने आप को जांच कर देखो, నిన్ను నీవే పరీక్ష చేసి చూసుకో। परमेश्वर के साथ का संबंध किधर है? దేవునితో నీకున్న సంబంధం ఎక్కడ? दूर है या नजदीक है? సమీపాన ఉందా లేకపోతే దూరం అయిపోయిందా? बाइबल पढ़ने वक्त नींद आता है, బైబిల్ చదివే సమయంలో నిద్ర ముంచుకొస్తుందా? उसका मतलब దాని అర్థమేంటి? कुछ गड़बड़ है। ఏదో లోపల గలిబిలి ఉంది। प्रार्थना करने वक्त नींद आता है, ప్రార్థన చేసేటప్పుడు నిద్ర వస్తుందా? कोई आपकी गलती बोलने वक्त मी को गुस्सा चढ़ता है, ఏదైనా నీ పొరపాటు చెప్పినప్పుడు నీ కోపం వస్తుందా? कितना लोग सेंट्रल जेल में है? ఎంత మంది కేంద్రీయ కారాగారంలో ఉన్నారు? क्यों? ఎందుకని? उनसे कुछ हो गया,
వారి చేత ఏదో జరిగిపోయి करना नहीं चाहते थे, చెయ్యాలని లేకుండా ఉండేవాళ్ళు. लेकिन आने वाला विचार को ध्यान नहीं दिया, కానీ రాబోతున్న ఆలోచనలకు కళ్యం వెయ్యలేదు, छुरी चलाया। కత్తి వాడేశారు. आपने सुना था ना दिल्ली में जो रेप केस हुआ, మీకు తెలుసు కదండి, ఢిల్లీ నగరంలో ఓ అమ్మాయి బలాత్కారం జరిగింది. कितना साल का लड़का था? ఎన్ని సంవత్సరాల కుర్రోడైన? 17 years। 17 సంవత్సరాలు. बॉम्बे में सुना ना एक आंध्रा की लड़की से क्या किया? అలాగే బాంబే నగరంలో ఒక ఆంధ్ర అమ్మాయి ఎడల అబ్బాయి చేసిన నిర్వాకం ఏంటో విన్నాను కదా. स्टेशन में उतरी थी, స్టేషన్ లో దిగింది. एक आदमी आया, बोला टैक्सी में ले जाऊंगा। ఒక ఆయన వచ్చాడు, ఇదిగో నేను టాక్సీలో తీసుకెళ్తానన్నాడు. वो पीछे चली, ఆవిడ వెనకాల వెళ్ళిపోయి, टैक्सी नहीं था वो तो उसका बैग चोरी करना चाहता था। టాక్సీ కాదు, ఆ అమ్మాయి బ్యాగ్ దొంగిలించాలనుకున్నాడు ఆ వ్యక్తి. उसका बैग छीनकर मोटरसाइकिल में बैठा, ఆ బ్యాగ్ లాగేసుకొని మోటార్ సైకిల్ మీద కూర్చున్నాడు. ये अम्माई भी पीछे बैठ गई। ఈ అమ్మాయి కూడా వెనకాల కూర్చుంది. क्यों? उसका बैग ले जा रहा, ఎందుకంటే ఆమె బ్యాగ్ తీసుకోబోతున్నాడు. थोड़ा आगे ले जाकर కొంచెం ముందుకు తీసుకెళ్లి बैग चोरी किया, बलात्कार किया। బ్యాగును దొంగిలించినది అక్కడ పక్కన పెట్టి ఆమె బలాత్కరించాడు. पकड़ा जाएगा। పట్టుబడతాడు. क्या किया? ఏం చేశాడు? मुंह के ऊपर एसिड भी डाला ముఖం మీద యాసిడ్ కూడా పోసింది. और फिर ఆ తర్వాత लड़की को तो मार दिया, అమ్మాయిని అయితే హత్య చేశాడు. लाश फेंक दिया, శవాన్ని పారేశాడు. कांपना शुरू किया। ఇక వనకడం మొదలు పెట్టాడు. घर में आकर मम्मी को बोला, ఇంటికి వచ్చి అమ్మతో చెప్పాడు, जेल में है, ఇప్పుడు జైల్లో ఉన్నాడు. आपका पाप आपको ढूंढ निकालेगा। మీ పాపమే మిమ్మల్ని వెదకి వెదకి పట్టుకుంటుంది. इसलिए अच्छा समय हम अभी अपने आप को जांच कर देखें। సరి అయిన సమయంలో నీవేమై ఉన్నావు నీకు నీవే పరీక్ష చేసుకో. पाप के साथ खेलना नहीं। పాపముతో చెలగాటమాడకూడదు. बहुत से लोग पाप के साथ जय पाने के लिए खेलते हैं। అనేక మంది పాపం మీద జయం పొందకుండా చెలగాటలాడుతున్నారు. शारीरिकता को डिसिप्लिन करने के लिए पाप के साथ खेलते हैं। శరీరత్వమును నియంత్రించుకోవడానికి అదుపులో ఉంచుకోవడానికి పాపముతో చెలగాటమాడుతున్నారు. पाप पाप है, పాపం అనేది పాపమే. काला पाप सफेद पाप बोलकर दो पाप नहीं है। తెల్ల పాపములు నల్ల పాపములు అనే రెండు పాపాలేం లేవు. ये पकड़ेगा तो परमेश्वर का दुश्मन बनाएगा। ఈ పాపం పట్టేసుకుంటే దేవునికి నేను శత్రువును చేస్తుంది. अभी हम प्रार्थना करने जा रहे हैं, ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. हम अपने आप को जांच कर देखें। మనలను మనం పరీక్ష చేసుకుందాం. मेरा परमेश्वर के साथ का संबंध इस समय कैसे है? ఈ క్షణాన నా దేవునితో నా సంబంధం వ్యక్తిగతంగా ఎలా ఉంది? आइए सिरों को झुकाएं। రండి తలలు ఉంచుకుందాం. आदम हव्वा के साथ क्या हुआ? ఆదామవ్వలకు సంభవించినదేమిటి? परमेश्वर से पूछें, దేవుని అడగండి, प्रभु मेरे जीवन में तेरे को दुख पहुंचाने वाला कोई भी विषय है? ప్రభు నా జీవితంలో నీవు చేర్చాల్సిన విషయం ఏదేది ఉందయ్యా? मेरे को आजकल बाइबल पढ़ने का मन क्यों नहीं कर रहा? ప్రభు ఈ దినాల్లో నాకు బైబిల్ చదవడానికి మనస్సు ఎందుకు లగ్నం కావడం లేదు? प्रभु प्रार्थना करने के बाद बहुत सुस्ती आता है। प्रभु ప్రభువా బైబిల్ చదివేటప్పుడు బాగా అలసట నిర్లక్ష్యం వస్తుందయ్యా. प्रभु बहुत थकावट लगता है, బాగా అలసిపోయినట్టు అవుతుంది ప్రభువా. उपवास लेने का भी मन नहीं करता है, ఉపవాసం ఉండడానికి మనసే కలగడం లేదు. आराधना में भी टाइम में जाने का मन नहीं करता है। ఆరాధనలో సమయానికి వెళ్ళడానికి మనసే రావడం లేదయ్యా. प्रभु कारण बता दे, ఓ ప్రభువా దానికి కారణం ఏంటో చెప్పు. तेरे को सब कुछ मालूम है बाप, ప్రభు సమస్తము కూడా నీకు తెలుసయ్యా. कमी बता दे, ఎప్పుడైనా నాతో చెప్పయ్యా. तू पवित्र है, నీవు పరిశుద్ధుడవు. तेरे साथ के संबंध में कोई रुकावट नहीं आना। నీతో ఉన్న నా వ్యక్తిగత సంబంధంలో ఏ అడ్డంకి రావద్దయ్యా. तू मेरा बाप है, నీవు నా తండ్రివి. दोस्त का संबंध चाहिए, స్నేహితుని సంబంధము నాకు కావాలి. तू पवित्र है, నీవు పరిశుద్ధుడవని
हालेलुया, हालेलुया। उसके सामने कुछ ना छुपाए। छुपाएगा तो वो सबके सामने खोल देगा। वो खोलने के पहले खुद गलती मानो। हालेलुया। अंजीर का पत्ता नहीं छुपाएगा, कोई झाड़ी नहीं छुपाएगा। हालेलुया। परमेश्वर को हमारा पैसा नहीं चाहिए, वो पवित्रता ही चाहता है। हालेलुया। Come to the